పర్మిషన్ ఉండదని నాకు తెలుసు. కానీ మనం ముందు ఎళ్లి కనుక్కొని రావాలి కదండీ! మనకి ఎవరిస్తారు పర్మిషన్ ముందు? కాళ్ళైతే విపరీతంగా నొప్పులొస్తున్నాయండి. ఏం చేస్తాం, పిల్లల కోసం ఎన్ని తిప్పలు పడాల్సి వచ్చవుతుంది. పిచ్చి ప్రేమ బాధేమో అనిపిస్తుంది. ఏం చేస్తాం, వాళ్ళందరికీ ఆపరేషన్లు అయిపోయినండి. నేనైతే కాస్త ఊపిరి పీల్చుకుంటానండి. కనీసం షార్ట్ వీడియోలోనే ఇస్తాను నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఏంటనేది కూడా కంపల్సరీగా. హాయ్ అండి, నేనైతే ఇక్కడ స్టార్ట్ అయిపోతున్నా కదండి. మీరైతే అసలుకి ఫుల్ వీడియో చూడండి. నేను ఎలా వెళ్ళాను, ఏంటి, అసలుకి ఏం జరిగింది అనేది మీకు అర్థమవుతుంది కదా. అందుకని నాకైతే ఇక్కడ అసలు నిద్రే లేదండి. అప్పటికే ఒక రోజంతా నిద్రలేదు, ఇప్పుడు ఇక్కడ కూడా నిద్రలేదు. నైట్ అంతా నేను మెలుకుతూనే ఉన్నా కదా. 3 గంటలకు నేను బస్సు ఎక్కాను. నేను కనీసం జడ కూడా వేసుకోలేదండి. అలా వెళ్ళిపోయా, ఏంటో పిచ్చి దాని లెక్క వెళ్ళిపోయా. నేను ఒకటే ఆలోచన, పిల్లలకి ఏదన్నా హెల్ప్ చేయాలి. నేను ఇది కూడా చేయకపోతే అలాగే వాళ్ళకి ఆపరేషన్లు అన్నీ చేపియాలని అది ఒక మైండ్లోనే ఉండిపోయిందండి. మన కాడేమో అంత స్తోమత లేదు, అయ్యే చేపించే అంత స్తోమత. కానీ ఏదో ఒకటి చేయాలి, ఎవరినన్నా హెల్ప్ అడగాలి, మనం చెయ్యాలి అనే ఒక ఆలోచనతోనే నేను అమలా గారి దగ్గరికి వెళ్ళాలని అనుకున్నానండి. ఇంతకుముందు కూడా వెళ్ళాలని అనుకున్నా, ఇక ఫైనల్గా నేను ఫిక్స్ అయిపోయా. ఎలా అయినా సరే అమలా గారి దగ్గరికి వెళ్ళాల్సిందే, మాట్లాడదాన్ని. పర్మిషన్ ఉండదని నాకు తెలుసు, కానీ మనం ముందు వెళ్ళి కనుక్కొని రావాలి కదండి. మనకి ఎవరు ఇస్తారు పర్మిషన్ ముందు? మనకి ఎవరో తెలియదు కదా. తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే సరే వాళ్ళు మాట్లాడి చెప్తారులే అనేసి అనుకోవచ్చు. అందుకని నేనే డైరెక్ట్గా వెళ్ళిపోయానండి. నాకు తెలుసు వాళ్ళు మనకి కలవరు చేయరు అని కూడా ఆ విషయం నాకు తెలుసు. అయినా సరే ట్రై చేయడానికి వెళ్ళానండి. ముందైతే నేను ఫ్రెష్ అవుదా అని చెప్పేసి ముందు నేను బస్ స్టాండింగ్లోకి వచ్చేసానండి. లోపలికి ఒక గంటకు వచ్చేసి మనకి 80 రూపాయలు అన్నారు. సరే పర్లేదులే, ముందు మనం రెడీ అవుదాం, వాష్రూమ్ కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి నేను అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయానండి ఒక గంటలోనే. ఇక టిఫిన్ కానీ అసలుకి ఏం తినలేదు. నేను ఒక వాటర్ బాటిల్ కూడా కొనలేదండి. నా దగ్గర ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్ళా. ఇక అంతవరకే. ఎందుకో తెలీదు, అసలు తినాలన్న ఆలోచన రావట్లే నాకు. అంటే కొద్దిగా టెన్షన్ ఉంటుంది కదండి. వెళ్ళిందే నేను ఒక్కదాన్ని కదా. అసలుకి అక్కడ ఏం జరిగిద్ది ఏంటి, ఎవరన్నా మనకి చిన్న హెల్ప్ చేసినా సరే, అంటే వాళ్ళతో మాట్లాడే అవకాశం వస్తే చాలు అని ఒక ఆలోచనలోనే నేను ఉండిపోయా కదా. దానివల్ల నాకు అసలు తినాలన్న ఆలోచన కానీ ఏమీ రాలేదండి. సన్నీతో సన్నీకైతే నేను లొకేషన్ పంపించాను, నేను ఎక్కడుంది ఏంటనేది అన్నీ సన్నీ చూసుకుంటానే ఉన్నాడండి. ఎప్పటికప్పుడు ఫోన్ చేయటం వల్ల వాడు కూడా టెన్షన్ పడుతుండో, నన్ను ఒక్కదాన్నే కదా పంపించిందని చెప్పి ఒక భయంతో వాడికి కూడా టెన్షన్ ఉంటుంది కదా. అందుకనే ఇక్కడ బుడ్డమ్మ ఉంది కదా, బుడ్డమ్మను పలకరించినా కూడా నా వంక చూడట్లేదండి. మరి ఎందుకో తెలీదు, నేను కొత్తానేమో. ఇక్కడైతే సన్నీ అనండి ఆటో బుక్ చేసింది. మీరు గమనిస్తూ ఉండండి, ప్రతి ఒక్క వీడియోలోని ఆటో అతను మారుతూ ఉంటాడు. అంటే నేను ఇన్ని ఆటోలు మారాను అనేది మీకు అర్థమవుతుంది. నేను అలా తిరిగానండి, మీకే అర్థమవుతుంది చూస్తే. నేను ఇంకా అడ్రస్కి అంటే ముందు అమలా గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను ఇంటి దగ్గరికి వెళ్దామని చెప్పి నేను ముందు సన్నీ అక్కడికి ఆటో బుక్ చేసిండు. అక్కడికి వెళ్ళాం కానీ ఉపయోగం అంటూ అనేది అయితే ఏం లేదు. అంటే అది వాళ్ళ తప్పేం లేదు, అక్కడ వాళ్ళకి పర్మిషన్ అనేది ఉండదు కదా. అక్కడ ఉన్న వాళ్ళకి, అక్కడ గేట్ దగ్గర ఉన్న వాళ్ళకి పర్మిషన్ ఉండదు కదా. మీరు ఏదైనా పర్మిషన్ తీసుకొని వస్తేనేనమ్మా మేము పంపించేది, మేము అలా డైరెక్ట్గా మేము పంపించడానికి మాకు అవ్వదు. మీరు లేదంటే పోస్ట్ ద్వారా కన్నా అలాగా పంపించుకోవటం, మీరు ఏదైతే పంపించాలనుకుంటున్నారో ఆ లెటర్ అలా పంపించుకోండి పోస్ట్ ద్వారా అనేసి అతను నాకు చెప్పారు. చెప్పిన తర్వాత ఎలా అయినా సరే లేదండి కొంచెం మాట్లాడాలి ఇలా నేనంటే, అయితే మీరు ఆఫీస్ దగ్గరికి వెళ్ళాల్సిందేనమ్మా అని అలా చెప్పారు. నేను ఇక్కడ ఇల్లు ఎత్తుకుంటున్నానండి, మీరు గమనిస్తున్నారో లేదో. మేము ఇంకా అలా పేరు ఇంక ఇక్కడ ఇది ఫైనల్గా నాగార్జున సార్ వాళ్ళ ఇల్లు వచ్చేసి అక్కడే ఇంకా మాట్లాడిన తర్వాత నేను వాళ్ళు ఏం చెప్పారంటే, అన్నపూర్ణ స్టూడియోకి వెళ్తే మీకు ఏదన్నా అక్కడ అవకాశం దొరికిద్దేమో, మీరు అక్కడికి వెళ్ళి ఒక్కసారి మీరు ట్రై చేయండి అని చెప్పారండి వాళ్ళు. పాపం మంచిగానే చెప్పారు. అక్కడి నుంచి మళ్ళీ సన్నీ నాకు ఆటో బుక్ చేసిండు మళ్ళీ అక్కడ వరకు అని చెప్పేసి, ఏదో అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి అనేసి. ఆ ఆటో మారిన తర్వాత ఫైనల్గా నేను వచ్చిన తర్వాత ఈ గేట్ అండి, ఈ గేట్ కాదు అన్నారు. ఇది కాదమ్మా అని చెప్పారు. అప్పటికి ఆటో అతను వెళ్ళిపోయిండు. అక్కడ వాళ్ళు నాకు చెప్పే లోపలనే, వాచ్మెన్ వాళ్ళు చెప్పే లోపలనే, అమ్మ పై గేటు ఇంకా మీరు ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోయి మళ్ళీ హైవే రోడ్డు ఎక్కిన తర్వాత మళ్ళీ 2 రోడ్లు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి అని చెప్పేసి అతను చెప్పిండు. నిజం చెప్పాలంటే ముందు అతను చెప్తున్నా కూడా నా బుర్రకైతే ఎక్కట్లేదు, ఏదో మైండ్ ఖరాబ్. కూడా అడిగానండి, ఇక్కడ కాదు ఇంకా వెళ్ళాలి నేను. ఆటోడు అక్కడ వదిలేటి వాళ్ళు 5 నిమిషాలు అన్నారు, చాలా దూరం ఉంది ఇంకా వెళ్ళాలని చెప్పారు. ఇటు సైడ్ కాదమ్మా అని చెప్పారు. స్ట్రైట్గా వెళ్ళి మళ్ళీ సెకండ్ రోడ్లోకి వెళ్ళాలని చెప్పారు, డౌన్లోకి.
కాళ్ళు అయితే విపరీతంగా నొప్పులు వస్తున్నాయండి. ఏం చేస్తాం, పిల్లల కోసం ఎన్ని చెప్పులు పడాల్సి అవుతుంది. పిచ్చి ప్రేమ బాధేమో అనిపిస్తుంది. ఏం చేస్తాం, పిచ్చి దాని లెక్క అయిపోతున్నాం ఉన్నా కొద్దిగా. ఇంత పిచ్చి ఏంటో నాకు అర్థం కావట్లేదు. పిల్లల కోసం ఏదైనా చెయ్యాలి అనిపిస్తుంది. ఏం చేస్తాం, అర్థం కావట్లేదు అసలుకి. దేవుడు ఎందుకు ఇలా రాత రాసిందా అనిపిస్తుంది. తలరాత జీవితంలో ప్రశాంతత లేకుండా చేస్తుంది నాకైతే. ఇక్కడికి ఎలాగలాగా అడుక్కుంటూ మళ్ళీ ఇటువైపు వచ్చానండి నేను. అది ఇంకో గేట్ అమ్మని చెప్పారు కదా, ఆ డౌన్లోనే అందరిని అడిగాను నేను. అవునమ్మ ఇటువైపు వెళ్ళాలి అని చెప్పారు. ఎందుకంటే నాకు చెప్పింది కొంచెం అర్థం కాలేదు కదా, అందుకనేనండి. ఫైనల్గా అయితే నేను గేట్ దగ్గరికి వచ్చేసాను నేను. వాళ్ళైతే పంపిను అన్నారు. పర్మిషన్ కావాలమ్మా, మేనేజర్ గారితో మాట్లాడాలన్నా కూడా వాళ్ళకి మీరు కాల్ చేస్తేనే, మీ దగ్గర నెంబర్ ఉంటే మీరు కాల్ చేయండి అంటే, లేదండి అసలు నెంబర్లు అసలు నాకు ఏం తెలియదండి అని చెప్పా. ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మీరు చెప్పండి అమ్మా, మాట్లాడండి, అంత దూరం నుంచి వచ్చారంటున్నారు కదా అని వాళ్ళు కూడా సహకరించారండి. ఇక అప్పుడు కూడా మనం ఎవరు నాకు తెలుసు, ఇక్కడ హైదరాబాద్లో నాకు ఎవరు తెలియదండి అని నేను చెప్పాను నేను వాళ్ళకి. అప్పుడు ఫైనల్గా అనుశ్రీ మేడం చెప్పారు నాకు, డాగ్స్ సంబంధించింది ఉంది కదా మేడం వాళ్ళు, కమలా మేడం వాళ్ళకి అక్కడికి వెళ్ళమన్నారు. అప్పుడు నేను అక్కడికి వెళ్ళానండి. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కాస్త మనకి ఇంకొంచెం సహకరించారు. అక్కడ వాళ్ళు కూడా, గేట్ దగ్గర వాళ్ళు. మేమైతే లోపలికైతే పంపించామమ్మా, లెటర్ తీసుకొని మేము ఇక్కడ ఉన్న మేనేజర్ గారికి ఇస్తాం అనేసి అన్నారు. అక్కడ ఫోన్ మాట్లాడిచ్చారండి నాతోని. అక్కడ లోపల ఉన్న మేనేజర్ గారితో ఫోన్ మాట్లాడితే ఆయన వివరాలన్నీ అడిగారు. అవునండి ఇలా అనేసి మొత్తం చెప్పాను నేను. చెప్పిన తర్వాత మొత్తం లెటర్లో రాశానండి అని చెప్పాను నేను. సరే ఆ లెటర్ పంపించమ్మా నేను. మేడం అయితే ఇప్పుడైతే రారు, ఒక 15 రోజులు పట్టిద్ది రావడానికి, కేరళ వెళ్ళారు, వచ్చిన తర్వాత నేను చూపిస్తానమ్మా అని చెప్పారు. మేమే కాల్ చేస్తామని చెప్పారండి అని. అక్కడ అలా చెప్పినా సరే నాకైతే ఇంతకుముందే చెప్పా కదా, ఇంటి దగ్గర చెప్పారు, ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో దగ్గర కూడా వాళ్ళు ఏం చెప్పారంటే పోస్ట్ ద్వారా కూడా లెటర్ పంపించడము, ఓసారి 4 సార్లు పంపించండి, మేనేజర్ వాళ్ళు తీసుకున్నా కూడా పక్కన పెట్టేస్తారు, మళ్ళీ మేడం దాకా వెళ్ళదు, మీరైతే కంపల్సరీగా మీరు లెటర్ మళ్ళీ పంపించండి అని చెప్పారండి. అందుకని నేను కూడా అనుకున్నాను, నేను పోస్ట్ ద్వారాగా ఇంకా లెటర్ పంపిద్దాం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అమలా గారు వాళ్ళు అయితే చేయకుండా అయితే ఉండరండి, చేస్తారని నాకు చాలామంది చెప్తున్నారు. వాళ్ళు బాగానే సహకరిస్తారమ్మా, ఇబ్బంది లేదు, కనీసం నీ పిల్లల వరకు అయితే ఆపరేషన్లు అన్నా చేపిస్తారు కదా, అక్కడ ఎవరితో అన్న మాట్లాడానని కూడా అని అంటున్నారు. దేవుడి దయల నిజంగానే మన పిల్లలకి ఆపరేషన్ జరిగింది అనుకోండి, ఇంకా దానికి మించి అదృష్టం ఏమీ లేదు. ఎందుకంటే 400 పిల్లల దాకా ఉన్నారు కదా, చిన్న పిల్లలు ఒక 50 మంది తీసేసినా కూడా 350 పిల్లల దాకా ఉన్నారండి ఇప్పుడు ఆపరేషన్కి వచ్చేసి మనకి. వాళ్ళందరికీ ఆపరేషన్లు అయిపోయినండి. నేనైతే కాస్త ఊపిరి పీల్చుకుంటానండి.